విశాఖలో సీఎస్ జవహర్ రెడ్డి భూ కబ్జాల ఆరోపణలను సంచలనం రేకెత్తిస్తున్నాయి. 700 ఎకరాల అసైన్ భూముల్ని సీఎస్ స్వయంగా కబ్జా చేశారంటూ వైజాగ్ కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాను ఆధారాలతో సహా చూపించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. మరోవైపు కార్పొరేట్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎస్ చిన్న ప్రెస్ నోట్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విశాఖ పర్యటన వివాదాస్పదంగా మారింది. మరికొన్ని రోజుల్లో ఐఏఎస్ నుంచి రిటైర్ కాబోతున్న సమయంలో ఆయనపై భూ కబ్జాల వ్యవహారం సంచలనంగా మారింది. గ్రేటర్ వైజాగ్ జనసేన కార్పొరేటర్ సంచలన ఆరోపణలు చేశారు. విశాఖ కేంద్రంగా 2000 కోట్ల రూపాయల విలువైన భూములను కబ్జా చేశారు అంటూ హాట్ కామెంట్లు చేశారు. బినామీల పేరుతో ఎస్సీ బీసీలకు చెందిన భూములను కొట్టేశారు అని, వాటిని క్రమబద్దీకరణ చేసేందుకు ఇటీవల ఆయన విశాఖలో పర్యటించారన్నారు. దీంతో సీఎస్ జవహర్ రెడ్డి పర్యటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరాంధ్రలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు తన బినామీలతో 800 ఎకరాలు కాజేశారు అని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. సీఎస్ కుమారుడు భోగాపురం చుట్టుపక్కలున్న ప్రాంతాల్లో తిష్టవేసి అసైన్డ్ భూములు కాజేశారన్నారు. ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె జవహర్ రెడ్డి సుపుత్రుడు కుమారుడి ఇక్కడ విశాఖ నగరంలో ఒక కార్యాలయాన్ని నిర్వహిస్తూ భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన మండలాల్లో అత్యంత విలువైనటువంటి ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో 800 ఎకరాలు జవహర్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళ కుమారుడు మొత్తం పేద రైతుల దగ్గర నుంచి అసైన్డ్ భూముల్ని, డీ పట్టాలని అక్రమంగా దొడ్డిదారిన రాయించుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంటే ఉత్తరాంధ్రకు మాత్రమే ఎందుకొచ్చారు అని ప్రశ్నించారు. భోగాపురం పరిసర గ్రామాలకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ముందుగానే ఇచ్చారు అని గుర్తు చేశారు. ఆనందపురం, పద్మనాభం, భీమిలిలో సుమారు 800 ఎకరాల వరకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారు అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జియో 596 ద్వారా 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సీఎస్ కుమారుడి ఆధ్వర్యంలోనే ఈ భూ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా ఐఏఎస్లు, వైసీపీ నేతలే ఈ భూములను ప్రధానంగా కొట్టేశారు అని విమర్శించారు. సర్వాధికారాలు కలిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రైతుల వద్ద నుంచి భూమి మారలేదని చెప్పడంతో పాటు భూములపై జరిగిన రిజిస్ట్రేషన్స్ రద్దు చేయగలరా అని జవహర్ రెడ్డిని మూర్తి యాదవ్ ప్రశ్నించారు. జవహర్ రెడ్డి గారికి మొత్తం ఏం జరగబోతుందో ప్రభుత్వంలో తెలుస్తుంది కాబట్టి ఈ 596 అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60,000 ఎకరాలు ఇవాళ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటికి మనం ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చి ఇవాళ జారీ చేస్తామని చెప్పి ముందరే తెలుసు కాబట్టి ముందస్తు దాంట్లో భాగంగానే వాళ్ళ కుమారుడు చెందినటువంటి ముఠా సభ్యులందరూ కూడా పేద, అమాయక, దళిత, బీసీ రైతుల దగ్గర నుంచి ఆ యొక్క అసైన్ ల్యాండ్స్ ని ముందరే అగ్రిమెంట్లు చేసుకుని రాయించుకొని వీళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి ఆ అధికార బలంతో వీళ్ళు ఆ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ వేగంగా రప్పించుకోవటం. ఇదిలా ఉంటే జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలపై సీఎస్ జవహర్ రెడ్డి స్పందించారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఎస్ స్పందనపై మూర్తి యాదవ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సీఎస్ గా సర్వాధికారాలు కలిగి ఉన్నారన్నారు. సీఎస్ జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే భూ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. తన వద్ద రుజువులు సైతం ఉన్నాయని, తాను చేసిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపిస్తే సీఎస్ జవహర్ రెడ్డి కాళ్లు పట్టుకుని మీడియా ముందు క్షమాపణ చెబుతాను అని క్లారిటీ ఇచ్చారు. మే 13, 20 తేదీల్లో విశాఖపట్నం వచ్చినట్లు సీఎస్ స్పష్టం చేశారని, మరి మే 9న విశాఖపట్నం నగరానికి ఆయన ఎందుకు వచ్చారు అని సందేహం వ్యక్తం చేశారు. మా ఆరోపణలు అవాస్తవం అయితే మీరు ఇవాళ ఏ విచారణకైనా మీరు పిలుపునివ్వాలి కదా. ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ, ఒక రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు, కేంద్రానికి లెటర్ రాయొచ్చు. దీని మీద పూర్తి స్థాయిలో మీరు ఒక ఎంక్వైరీ చేయమని చెప్పి చేయొచ్చు. అది కాకుండా సిట్టింగ్ చేస్తూ ఎంక్వైరీ చేయమని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఆదేశించవచ్చు. ఇప్పుడు ఆయనకే పరిపాలనాధికారి, ఆయనకి ఎవరు ఎదురు చెప్పలేరు కదా. మరి అలాంటిది ఆయన ఆదేశించకుండా మౌనం దాల్చడం ఎందుకు? నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఆయన చేసినటువంటి సవాళ్ళని స్వీకరిస్తా ఉన్నాను.
ఏదైతే ఆయన వచ్చినటువంటి పర్యటన కానీ ఆయన చేసినటువంటి పనులు కానీ ఇప్పుడు ఏదైతే 596 జీవో ఆధారంగా కొన్ని వందల వేల ఎకరాలు ఏవైతే ఉత్తరాంధ్రలో కొట్టేశారో ఆ యొక్క భూముల్ని వైసీపీ నాయకులు వీళ్ళు కుమారుడు చెందినటువంటి ముఠా సభ్యులు కొట్టేశారన్నది మేము నిరూపించగలము. ఇప్పటికే విశాఖలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు కొత్తగా సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి భూ కబ్జాలు చేశారు అనే ఆరోపణలు విశాఖలో సంచలనం రేపుతున్నాయి.